అస్మద్గురుభ్యో నమః. శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ తాయారు అవతరించినటువంటి జన్మస్థలం, తిరు అవతార స్థలం. ఎంత విశేషం అంటే ఈ దివిదేశం 192 అడుగుల ఎత్తు రాజగోపురం ఉంటుంది. ఈ రాజగోపురం విశేషం ఏమిటంటే తమిళనాడు స్టేట్ సింబల్ గా, అంటే అధికారక సింబల్ గా ఇది తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కన్సిడర్ చేశారు. అంత విశాలంగా ఎత్తైనటువంటిది 192 అడుగులతోటి రాజగోపురం మాత్రమే కాదండి. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఎక్కడైనా కూడా గరుడాళ్వార్లు మీరు చూడండి, పెరుమాళ్ళకి ఎదురుగుండా ఇలా వేయించేస్తుంటారు. అక్కడ పెరుమాళ్ సన్నిధి ఉంటే ఎదురుగుండా గరుడాళ్వార్లు ఉంటారు. శ్రీవిల్లిపుత్తూరులో మాత్రం ఆండాళ్ళు, రంగమన్నారు, గరుడాళ్వార్లు ఏకపీఠం మీద మనకు దర్శనమిస్తారు. మూలవర్లు, ఉత్సవర్లు ఇరువురు అలాగే దర్శనమిస్తారు. ఏమిటి విశేషం అంటే పెరియాళ్వార్లు గరుడాళ్వార్ల అంశగా చెప్తారు. పెరియాళ్వార్లు గోదాదేవి యొక్క తండ్రి గారి స్థానం కదా. అంటే పెరియాళ్వార్ల తులసి తోటలో తులసి మడిలో నుంచి అయోనిజగా అవతరించింది మన గోదమ్మ. ఆనాటి నుంచి పెరియాళ్వార్లని తండ్రిగా ఆచార్యుడిగా భావించి వారి ఇంట పెరుగుతూ వస్తున్నది మన గోదాదేవి. అటువంటి గోదాదేవికి తిరుకళ్యాణం రంగమన్నాలతో జరిపిస్తారు పెరియాళ్వార్లు. అక్కడ కళ్యాణ తిరుక్కోలు, కళ్యాణ అలంకారంలో వేయించేసుకుంటారు. వటభద్ర సాయికి గోదమ్మనిచ్చి వివాహం చేస్తున్నట్లుగా ఆ పక్కన గరుడాళ్వార్లు మూర్తి నిలబడి మనకు సేవ సాయిస్తూ ఉంటారనమాట. అందుకని పెరుమాళ్ళకి ఎదురుగుండా గరుడాళ్వార్లు ఉండరు. పెరుమాళ్ళ పక్క నుండి ఆండాళ్ళని కన్యాదానం చేస్తున్నారనమాట. మరొక విశేషం ఏమిటంటే శ్రీవిల్లిపుత్తూరు తాయారు ప్రాధాన్యత ఉన్న క్షేత్రం. అందుకని ఆండాళ్ళు కొంచెం ఇట్లా ముందుకుంటుంది, రంగమన్నారు కొంచెం వెనక్కుంటారు, గరుడాళ్వార్లు పక్కకుంటారు. ఇలా విశేషం ఇక్కడ. అంటే గోదమ్మకి ప్రథమ స్థానం. వడభద్ర సాయి వేంచేసి ఉన్నటువంటి క్షేత్రం శ్రీవిల్లిపుత్తూర్. ఈ రోజున ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆండాళ్ దివ్య తిరు అవతార స్థలమైన శ్రీవిల్లిపుత్తూర్ వైభవం తెలుసుకున్నాం. అడిగేన్ రామానుజదాసి ఆండాళ్ తిరువడిగలే శరణం.